బయటలు వినిపిస్తాను. చాలా బయటలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా అసలు కొడాలి నాని గారి మీద ఎవరి కేసు పెట్టారు ఒకసారి చూద్దాం. సత్యాల అంజనా ప్రియ గారు మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏ కేసు పెట్టారు, ఎందుకు ఈవిడికి అంత ఆవేదన వచ్చింది? సత్య గారు నేమ్ ప్లేట్ అండి, లా విద్యార్థిని ఆంధ్ర యూనివర్సిటీలో. సత్య గారు నమస్తే. సత్యాల గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, నేను వర్మ అండి, 99 టీవీ ఎడిటర్. నమస్తే అండి. ఓకే, కొడాలి నాని గారు మీరు పెట్టిన కేసు మీదే నేను నా ఎడిటర్ అనాలిసిస్ చేస్తున్నాను. అసలు ఎందుకు పెట్టారు, ఏంటి, గతంలో వాళ్ళ బయటలు ఏంటని, ఎందుకు మీకు ఇంత ఆవేదన వచ్చింది? కొడాలి నాని గారి మీద కేసు పెట్టడానికి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు, వాళ్ళ కుటుంబాలకి? మాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేవండి. ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. అది చాలా జిగుప్సాకరమైన మాటలండి అవి. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం, ఇలా ఇవన్నీ సోషల్ మీడియాలో అవుతుంటే, పబ్లిక్ గా మాట్లాడుతుంటే యువత దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఇలాగే ప్రతి ఒక్కరిని మాట్లాడుతుంటే మనస్తాపానికి చెంది స్త్రీలను కూడా ఇలాగ మాట్లాడడం వల్ల మనస్తాపానికి చెంది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెడకాడరండి. ఇలాంటి జరగకూడదని ఒక సామాజిక బాధ్యతతో ఒక మహిళగా, ఒక లా విద్యార్థినిగా నేను కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఓకే, ఎప్పటి నుంచి సత్య గారు మీరు ఈ రకంగా ఈయన వీడియోస్ చూడడం అది చేస్తున్నారు? చాలా రోజులు పెట్టి చేస్తున్నారు కదా, చాలా ఆఫ్ సడన్ గా ఈ రోజు ఎందుకు మీరు పెట్టాలనిపించింది అన్న చాలా మంది ప్రశ్న. నేను ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ పెట్టలేదండి. నేను గతంలో కూడా అతని మీద కంప్లైంట్స్ పెట్టాను. ఎవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టాను. కానీ అప్పుడు పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు, కంప్లైంట్స్ తీసుకోలేదండి. ఓకే, ఎప్పుడు పెట్టారండి మీరు? ఇంతకు ముందు నేను ఇంతకు ముందు 2022లో పెట్టానండి, 23లో కూడా పెట్టాను. ఓకే, ఎవరెవరి మీద కేసులు పెట్టారు? కొడాలి నాని గారి మీద కంప్లైంట్ పెట్టాను, వల్లభనేని వంశీ గారి మీద, రోజా గారి మీద, ఇలా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ మీద పెట్టానండి కంప్లైంట్లు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏదైనా సరే ఎవరి మీద అయినా కంప్లైంట్ పెట్టాను. కానీ అప్పుడు వాళ్ళు కంప్లైంట్లు తీసుకోలేదండి. ఓకే, ఏమని వారు సత్యాల గారు? ఏమనే వాళ్ళంటే వాళ్ళు మేము వాళ్ళు ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, మీరు ఎలా కంప్లైంట్స్ తీసుకొస్తే ఎగ్నెస్ట్ గా మీ మీద నేను కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వస్తుంది అని నన్ను పంపించేసేవాళ్ళండి. కొన్నిసార్లు అయితే అసలు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు, అసలు లోపలికి కూడా రాణించే వాళ్ళు కాదండి. అంటే ఒక లా విద్యార్థిని మీద బెదిరింపులు, మీ మీద కేసులు పెడతామని అంటే ఆ స్టేజ్కి తీసుకెళ్లిపోయారన్నమాట. అవునండి. నేను ఏం కంప్లైంట్ పెట్టారండి? గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేసి, బాడీ షేమింగ్ చేసి, అసలు మాట్లాడడానికి వినటానికి అసలు అసభ్యకరమైన మాటలు మాట్లాడినందువల్ల ఒక స్త్రీగా, ఒక మహిళగా నాకు చాలా అసలు వినడానికైనా చూడడానికైనా అసలు ఎక్కడండి మనం చూడగలం, అదైనా వినడానికైనా కూడా. సో నిన్న చూసుకోండి. ఓకే, నేను స్టేషన్కి వెళ్ళిన వెంటనే 3 టౌన్ పోలీసులు రెస్పాండ్ అయ్యారండి. గతానికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ చెప్పగలరా? గతంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదండి. ఎవరు వచ్చినా కూడా ఇలా కంప్లైంట్స్ తీసుకోవడం కానీ ఇలా కానీ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ అవుతుందండి. అలాగే నేను వెళ్ళగానే కంప్లైంట్ తీసుకున్నారు, తర్వాత దాన్ని ఫైల్ చేశారండి ఎఫ్ఐఆర్ గా. ఇలాగా ఎవరు మాట్లాడకూడదని, ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించకూడదని తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారండి. ఓకే, ఏ సెక్షన్ల మీద ఈ కేసులు పెట్టడం జరిగిందండి? ఐటీ యాక్ట్ 2000-2008, ఐపీసీ 353 క్లాస్ 2 అండ్ ఐపీసీ బిఎన్ఎస్ 353 మీద పెట్టడం జరిగిందండి. ఓకే, దీని మీద మాకు దీని మీద పెద్దగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ సెక్షన్ల మీద, దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి సత్యాల గారు? దీని మీద శిక్షలు అంటే దాని యొక్క గ్రీవియన్స్ ని బట్టండి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి దీని మీద పనిష్మెంట్ అనేది ఉంటది. మినిమం 5 years ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటదండి. ఓకే, సో దీనికి వెంటనే అరెస్ట్ చేయొచ్చా అండి ఈ సెక్షన్ల మీద? వెంటనే అరెస్ట్ అంటే సుప్రీం కోర్టు ఆర్డర్ లో
డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చండి. ఓకే. ఒక రాజకీయ నాయకుడితో ఒక మాజీ మంత్రితో సత్యాల పెట్టుకున్నారు, సేఫేనా? అంటే నేనేమి వాళ్ళకి మాకేమి కక్షలేం లేవండి. అతను నాకు తెలియదు కూడాను. కానీ సామాజిక మాధ్యమాల్లో ఇలా జరుగుతుండడం వల్ల నేను పెట్టాల్సి వచ్చిందండి. సేఫేనా అని మీరు అడుగుతుంటే అది ప్రభుత్వమే చూసుకుంటుందండి. అదే అదే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉందా అని. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, వేరే రకంగా మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు. అంటే అన్నిటికీ సిద్ధపడే చేశారు. అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని అడిగే ప్రశ్న. అంతే, మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తారన్నది అది సమస్య లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరో చేయడానికి అంత సాహసించరు. అలా సాహసించినా మాలాంటి వాళ్ళు ఎవరం కూడా సహించి ఊరుకోము, చూస్తూ ఊరుకోము, తాట తీయిస్తాం. నేను చేసింది ఏం తప్పు కాదండి. నేను తప్పు కానప్పుడు నేను భయపడను. నేను స్టాండ్ తీసుకునే ఉంటాను. నేను దేనికి భయపడాల్సిన పనే లేదండి. ఓకే. ఈ కేసు పెడుతున్నప్పుడు ఇలా ఫైల్ చేస్తానన్నప్పుడు మీకు కొద్దిగా ప్రెజర్ వచ్చి ఉంటుంది పేరెంట్స్ నుంచి కదా, మనకెందుకమ్మా ఆడపిల్లవి, ఎందుకులే మనకి గొడవల్లోకి, నీ చదువు ఏదో నువ్వు చదువుకోండి, లేదా తోటి విద్యార్థులు నీకెందుకే, ఎవరికి లేని రాష్ట్రంలో అని ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? మా పేరెంట్స్ చాలా ధైర్యంగా పెంచారండి నన్ను. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా చెప్తారు. వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఇలాగా సామాజిక బాధ్యత తీసుకొని లా చదవడానికి కూడా మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారండి. ఓకే. ఇలాంటి ధైర్యాన్ని మా నాన్నగారే నింపారు నాలో. వాళ్ళు ఇచ్చిన ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుందండి. ప్రభుత్వం మీద గౌరవం, బాధ్యత, భరోసా కూడా ఉందండి. గ్రేట్. నాన్నగారు ఏం చేస్తుంటారు సత్యాల? ఆయన ఏమన్నా లాయరా? మా నాన్నగారు లాయర్ కాదండి. ఓకే. సాధారణ వ్యక్తి. ఓకే, రైట్. ఓకే. ఎలాంటి దాన్నైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? అవునండి. సో శిక్ష ఖచ్చితంగా పడి తీరాలి, అదేనా మీ డిమాండ్? ఇంకేమైనా ఉన్నాయా? రైట్. ఇది లా విద్యార్థిని సత్యాల గారు ఆవిడ మాట్లాడేది. ఒక సామాన్యమైన విద్యార్థిని అండి. అంటే సమాజంలో ఎంత స్పృహ ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఒక సామాన్యమైన విద్యార్థి లా చదువుతున్నారు. ఈ రోజుల్లో మహిళలని సరికల్లా, ఆడపిల్లని సరికల్లా ఎందుకులే అమ్మా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ వచ్చి మనకెందుకు ఈ గొడవలన్నీ, అందులోకి మనం దూరితే పెద్దోళ్ళతో పని, ఇవన్నీ అంటుంటారు. ఎవడికి పెద్ద కాదండి. పెద్దరికం అన్నది డబ్బు ఉంటే రాదు, పదవి ఉంటే రాదు, మంచి ఉన్నత వ్యక్తిత్వం ఉంటే పెద్దరికం నిలబడుతుంది. నేను పెద్దోడిని, నాకు పవర్ ఉన్నది, నేను ఏమన్నా పీకుతాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తగిన బుద్ధి చెప్తారు, రోడ్డుకి తీసుకొచ్చి పడేస్తారు, నడి రోడ్డు మీద నిలబెడతారు. అది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే. చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవి. సత్యాలకు బయటికి రావాలి, చాలామంది రావాల్సిన అవసరం ఉంది. యువత చేతుల్లో ఈ దేశం ఉంది. యువతే భారతదేశానికి దిక్సూచి, ఏ దేశానికైనా సరే. ఏజ్డ్ పీపుల్ వయసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మరణం తప్పదు, ఏది శాశ్వతం కాదు కదా. కానీ యువత గట్టిగా నిలబడితే చేసిన తప్పులు అది ఎవరైనా సరే వాడిని ఎండగడితే భయపడతారు. సత్యాలను ఆదర్శంగా తీసుకుంటే, నేను కొడాలి నాని గారి అంశం కాదు ఇక్కడ. ప్రతి దాని మీద కూడా ఒక బాధ్యత మెలగాలి. ఇది నా ఫీల్డ్ కాదు, నాకు సంబంధం లేదు, నేను ఎందుకు అందులోకి వెళ్ళాలి, ఇది నా ఇష్యూ కాదు, నా ఇంటి ఇష్యూ కాదు, నా కుటుంబ ఇష్యూ కాదు అని కాదు కదండి మనం ఆలోచించాల్సింది. ప్రతిదీ కూడా ప్రజాస్వామ్యంలో ఈరోజు మనం ప్రజల ముందు ఉన్నప్పుడు మనతో తోటి వ్యక్తులు ఏ తప్పులు జరిగినా దాన్ని వాక్ స్వాతంత్ర హక్కు వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. అది వినియోగించుకోవాలి. వాక్ స్వాతంత్రం హోతం అంటే నీ అమ్మ, నీ అక్క, నీ అబ్బా, నీ బాబు కాదు కదా వాక్ స్వాతంత్రం అంటే. లేకపోతే వికృతంగా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం కాదు వాక్ స్వాతంత్రం అంటేని. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఏరి పారేయాలి, దానికోసం గలం విప్పాలి, ఒక చేయికి ఇంకో చెయ్య తోడవ్వాలి, కథం తొక్కాలి, ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతారు. యువత కథం తొక్కితే ఎవరన్నా కంట్రోల్ అవ్వక తప్పదే. వాళ్ళ చేతుల్లో ఉన్నది దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. ఎగ్జాంపుల్ తీసుకోవాలి సత్యాల నుంచి.
ఎప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళని. కొడాలి నాని గారి మీద పెట్టారని వైసీపీ వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, ఇంకోళ్ళు పెట్టారు కాదు. నేను అందుకనే డైరెక్ట్గా నేను అదే చెప్తున్నాను, విత్ ఆధారాలతో మాత్రమే నేను డిస్కస్ చేస్తాను, మాట్లాడతాను. వేగ్గా ఏదో వన్ సైడ్ తీసుకుని మాట్లాడే క్యారెక్టర్ కాదు నాది, అవసరం కూడా లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు అదే స్టాండ్ మీద నేను నిలబడున్నాను. సత్యాల మాట్లాడడానికి కారణం అది. ఆవిడ ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా ఫోన్ ఇవ్వలేదండి. ఫస్ట్ ఇది